మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ వసంత పంచమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి, సంకటహర చతుర్థి, మహాశివరాత్రి పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, అంటే 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు, రోజులు, ఆ పండుగల యొక్క విశిష్టత, ఏ రోజులలో మనకి వివాహ గృహప్రవేశాలకి శుభముహూర్తాలు ఉన్నాయి, ఇంకా ఏ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఏ రోజులు మంచివి, ప్రతిరోజు కూడా తేదీ, తిథి, నక్షత్రము ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. శ్రీ క్రోధినామ సంవత్సరం 2025వ సంవత్సరము మాఘశుద్ధ తదియ నుంచి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు మనకి ఈ ఫిబ్రవరి మాసం ఉంటుంది. 1వ తేదీ నుంచి కూడా మనకి 28వ తేదీ వరకు కూడా మాఘమాసం ఉంటుంది. మాఘమాసం అంటేనే అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఎంతో విశేషమైనటువంటి మాసము. మాఘమాసం అంటేనే మనకి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శుభకార్యాలతోటి ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది. ఈ మాసంలో మనకి పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి, మహాశివరాత్రి ఇలా ముఖ్యమైన పండుగలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి 1వ తేదీ నుంచి ఏ రోజుల్లో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. అంటే ఫిబ్రవరి 1వ తేదీ శనివారము. ఈరోజు మనకి తదియ అను చవితి 2 తిథులు ఉన్నాయండి. 2 తిథులు కలిసి ఉన్నాయి. ఈరోజు నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము. ఈరోజు విశేషము మార్కండేయ మహర్షి జయంతి. ఈరోజు మంచి రోజే. ఈరోజు మనకి అన్నప్రాశనలు, శ్రీమంతాలు, చెవులు కుట్టించుకోవడం, నూతన గృహారంభాలు, డెలివరీలు, ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలకి వెళ్ళడం కానీ, మారడము, రిజిస్ట్రేషన్లు, ఇంకా ఏయన్నా శుభకార్యాలు చేసుకోవడానికి అన్నింటికి కూడా మనకి ఈరోజు బాగానే ఉంది ఫ్రెండ్స్. 2వ తేదీ ఆదివారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు మనకి వివాహ గృహప్రవేశాలకైతే ముహూర్తాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చెప్పుకునేటటువంటి వివాహ గృహప్రవేశాలు కానీ, ఏవైనా సరే శుభకార్యాలకు కానీ మనం పంతులు గారిని ఈ రోజుల్లో ఉంటాయని చెప్తాము ఫ్రెండ్స్. కానీ మనము పంతులు గారిని మన యొక్క జన్మ నక్షత్రము, రాశి ఇవన్నిటిని బట్టి వాళ్ళు చెప్తారండి. ఇక్కడ మనకి క్యాలెండర్ ప్రకారం అయితే వసంత పంచమి అని ఉంటుంది. కానీ మనకి వసంత పంచమి 3వ తేదీ వస్తుంది. ఎందుకు అని అంటే పంచమి తిథి పగలు 10-13 నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మనకి అంటే సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో అదే జరుపుకుంటాం కాబట్టి 3వ తేదీ వస్తుంది. ఇక్కడ వసంత పంచమి 2 కనిపిస్తుంది కదా అనుకోవచ్చు. ఇక 3వ తేదీ సోమవారము. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రము. ఈరోజు విశేషమైనటువంటి వసంత పంచమి లేదా శ్రీ పంచమి జరుపుకుంటాము. ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించుకుంటామంటే ఈరోజు మనము ఎటువంటి ముహూర్తము చూడకుండా అక్షరాభ్యాసం చేయించుకుంటే చాలా మంచిది. ఈరోజు వివాహ గృహప్రవేశాలకి శుభముహూర్తాలు అయితే ఉన్నవి. ఇంకా 4వ తేదీ మంగళవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రము అశ్విని నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు విశేషం ఏమిటి అంటే రథసప్తమి. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాన్ని పుట్టినరోజైన ఈరోజు సూర్య భగవాన్ని పూజించినట్లయితే ఆరోగ్యము చేకూరుతుంది. ఈరోజు సూర్య భగవాన్ని చాలా విశేషంగా పూజించుకుంటాము, సూర్య జయంతిగా జరుపుకుంటాము. ఈరోజు భావన ఋషి స్వామివారి కళ్యాణము, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కూడా ఈరోజే. మనకి ఈ 3, 4 ఈ 2 రోజులు కూడా మంచి రోజులేనండి. మనం శుభకార్యాలు అంటే అన్నప్రాసన, శ్రీమంతం, చెవులు కుట్టించుకోవడం, ఉద్యోగాలు మారడం, నూతన గృహారంభాలు, డెలివరీలు, రిజిస్ట్రేషన్లు ఇలాంటి ఎటువంటి పనులకైనా కూడా మనకి ఈ 3, 4 తేదీలు బాగున్నాయి. ఇంకా 5వ తేదీ బుధవారము. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రము భరణి నక్షత్రము. ఈరోజు భీష్మాష్టమిగా జరుపుకుంటాము. ఈరోజు బుద్ధాష్టమి. ఈరోజు చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుంది. ఇక 6వ తేదీ గురువారము. ఈరోజు నక్షత్రము, ఈరోజు మనకి తిథి నవమి తిథి, నక్షత్రము కృత్తికా నక్షత్రము. ఈరోజు వివాహ గృహప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు ధనిష్ఠా కార్తె, శ్రవణ కార్తె పూర్తయి ధనిష్ఠా కార్తె మనకి 11:49 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు వివాహ గృహప్రవేశాలకైతే ముహూర్తాలు ఉన్నాయండి. ఈ రోజుతోటి మనకి శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ముగుస్తాయి.
ఇక 7వ తేదీ శుక్రవారం, ఈ రోజు తిథి దశమి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈరోజు చాలా మంచి రోజు, వివాహ గృహప్రవేశాలకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఇక 8వ తేదీ శనివారం, ఈరోజు ఏకాదశి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రము. ఈరోజు మనకి విశేషమైన రోజు అండి, చాలా మంచి రోజు. ఈరోజు భీష్మ ఏకాదశి ఇంకా అంతర్వేది తీర్థము. ఈరోజు శ్రీ మహావిష్ణువుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము, జపతపాదులు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించితే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు కూడా మనకి వివాహ గృహప్రవేశాలకైతే ముహూర్తాలు ఉన్నాయండి. ఇక 9వ తేదీ ఆదివారం, ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రము ఆర్ద్ర నక్షత్రము. ఈరోజు మనకి రేలంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణము ఈరోజు జరుగుతుంది. ఈరోజు మనకి గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయండి, వివాహానికి లేదు. మనకి 7, 8, 9 ఈ 3 రోజులు కూడా చాలా మంచి రోజులు. ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా కూడా చాలా అంటే చాలా బాగుంది. 10వ తేదీ సోమవారం, ఈరోజు త్రయోదశి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే. ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. ఇక 11వ తేదీ మంగళవారం, ఈరోజు చతుర్దశి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు అయితే వజ్యం లేదు, మంచి రోజే. ఈరోజు అంగారక చతుర్థిగా జరుపుకుంటాము. ఈరోజు కూడా మంచి రోజే. 12వ తేదీ బుధవారం, ఈరోజు తిథి పౌర్ణమి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు కుంభ సంక్రమణం రాత్రి 1:36 అంటే జరుగుతుంది. సూర్య భగవానుడు మనకి మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈరోజు మాఘ పూర్ణిమ. ఈరోజు సింధు నది స్నానం. ఈరోజు ఇంకా లలితా జయంతి కూడా. ఈరోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు, చాలా మంచి రోజు అండి. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. మనకి 10, 11, 12 ఈ 3 రోజులు కూడా ముహూర్తాలు, అన్ని ఎటువంటి శుభకార్యాలకైనా కూడా ముహూర్తాలు ఉన్నాయి. అంటే అన్నప్రాసనలు, శ్రీమంతాలు, చెవులు కుట్టించుకోవడం, ఉద్యోగాలు, నూతన గృహారంభాలు, డెలివరీలు, రిజిస్ట్రేషన్లో పిల్లలకి సంబంధించి ఏమైనా చేసుకోవడము, బారశాలలో, ఇలా ప్రతి ఒక్కదానికి అయితే మంచి ముహూర్తాలు ఉన్నాయి. 13వ తేదీ గురువారం, ఈరోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రము మకా నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు సరోజినీ నాయుడు గారి జన్మదినోత్సవము, ప్రపంచ రేడియో దినోత్సవము. 14వ తేదీ శుక్రవారం, ఈరోజు విద్యా తిథి, నక్షత్రము పుబ్బా నక్షత్రము. ఈరోజు వ్యాలంటైన్స్ డే అండి. ఈరోజు మంచి రోజే. ఈరోజు కూడా వివాహ గృహ ప్రవేశాలకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఇంకా 15వ తేదీ శనివారం, ఈరోజు తదియా తిథి, ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా మనకి వివాహ గృహ ప్రవేశాలకి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ 13, 14, 15 ఈ 3 రోజులు కూడా మంచి రోజులేనండి. ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ 3 రోజులు చాలా మంచి రోజులు. 16వ తేదీ ఆదివారం, ఈరోజు మనకి చవితి తిథి, నక్షత్రము హస్త నక్షత్రము. ఈరోజు మనము ప్రతి నెల కూడా మనకున్నటువంటి మొండి కష్టాలని, కోరికల్ని నెరవేర్చడానికి ఆ గణనాథుని విశేషంగా పూజించుకొని చేసుకునే వ్రతమైన సంకటహర చతుర్థి ఈరోజు వస్తుందండి. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఇక 17వ తేదీ సోమవారము. ఈరోజు మనకి పంచమి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజే. ఈరోజు అయితే గృహ ప్రవేశాలకి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. 18వ తేదీ మంగళవారం, ఈరోజు షష్ఠి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు గృహప్రవేశం చేసుకోవడానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయండి. ఈరోజు కూడా మంచి రోజే. 19వ తేదీ బుధవారం, ఈరోజు సప్తమి తిథి, స్వాతి నక్షత్రము. మనకి ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈ 17, 18, 19 ఈ 3 రోజులు మంచి రోజులే. ఈరోజు శతభిషాకార్తె మధ్యాహ్నం 3:34 నుంచి ప్రారంభం అవుతుంది. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి. ఈరోజు కూడా మంచి రోజే. ఈ 3 రోజుల్లో కూడా మనము ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా, అన్నప్రాసనలు, శ్రీమంతము, చెవులు కొట్టించుకోవడం, ఉద్యోగాలు మారడం, నూతన గృహారంభాలు, డెలివరీలు, రిజిస్ట్రేషన్లో, పిల్లలకి బారసాలలో పిల్లల్ని ఉయ్యాల్లో వేయడము, ఇలా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే బాగుందండి. ఇక 20వ తేదీ గురువారం, ఈరోజు సప్తమి తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు మనకి వివాహ గృహ ప్రవేశాలకి ముహూర్తాలు ఉన్నాయండి. ఏమైనా పనులు చేసుకోవడానికి కూడా బాగానే ఉంది. 21వ తేదీ శుక్రవారం, ఈరోజు అష్టమి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు కూడా వివాహ గృహ ప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఇక 22వ తేదీ శనివారము. ఈరోజు నవమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము.
ఈ రోజు కూడా మనకి వివాహ గృహ ప్రవేశాలకే ముహూర్తాలు ఉన్నాయి. 20, 21, 22 ఈ 3 రోజులు కూడా మంచి రోజులు. ఈ 3 రోజుల్లో ఏవైనా సరే మనకి అంటే శుభకార్యాలు చేసుకోవడానికి కానీ, అన్నప్రాసనలు, శ్రీమంతాలు, చెవులు కుట్టించుకోవడం, బారసాలు, ఉద్యోగాలు మారడం, నూతన గృహారంభాలకు, డెలివరీలకు, రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి, ఇలా ఎటువంటి శుభకార్యాలకైనా సరే 3 రోజులు బాగున్నాయి. ఇక 23వ తేదీ ఆదివారము. ఈరోజు మనకి దశమి తిథి, మూలా నక్షత్రము. ఈరోజు మంచి రోజు. ఈరోజు మనకి వివాహ గృహ ప్రవేశాలకి ముహూర్తాలు ఉన్నాయండి. వివాహాలకు అనేది 23 వరకు మాత్రం ముహూర్తాలు ఉన్నాయి. 23 తర్వాత ఇంకా ముహూర్తాలు లేవు వివాహాలకి. ఈరోజు మనకి స్వామి దయానంద సరస్వతి గారి జయంతి. ఈరోజు మంచి రోజే. 24వ తేదీ సోమవారము. ఈరోజు ఏకాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు మతత్రయ ఏకాదశి జరుపుకుంటాం, విజయ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈరోజు మంచి రోజే. ఈరోజు ఒక్క గృహప్రవేశాలకి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. ఇక 25వ తేదీ మంగళవారము. ఈరోజు మనకి ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే. మనకి 23, 24, 25 ఈ 3 రోజుల్లో కూడా శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే అన్నప్రాసనలు, శ్రీమంతము, చెవులు కుట్టించుకోవడము, నూతన గృహారంభాలకు, డెలివరీలు, రిజిస్ట్రేషన్లు, ఉద్యోగాలకి, అంటే కొత్త ఉద్యోగాలకు కానీ, ఉద్యోగాలు మారడానికి కానీ, లేదు అంటే పిల్లల్ని బారసాలలో వేయడానికి, ఇలా ప్రతి ఒక్క ఉయ్యాల్లో వేయడం, ఇలాంటి పనులన్నిటికీ 3 రోజులు బాగానే ఉన్నాయండి. 26వ తేదీ బుధవారము. ఈరోజు త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజు. చాలా పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం మనకి ఈ రోజే వస్తుందండి మాఘమాసంలో. ఈరోజు శివనామ స్మరణలో గడిపి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే పాపాలన్నీ నశించి పుణ్యం ప్రాప్తిస్తుందని నమ్మకము. ఇంకా ఈరోజు ఆలయాలన్నీ కూడా శివనామ స్మరణతోటి జనాలతోటి కిక్కిరిసి ఉంటుందండి ఆలయాలన్నీ కూడా. ఇక 27వ తేదీ గురువారము. ఈరోజు మనకి చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈ రోజు అయితే ఎటువంటి పనులకు అయితే అనుకూలంగా లేదండి. ఇక 28వ తేదీ శుక్రవారము. ఈరోజు మనకి తిథి అమావాస్య తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈరోజు కూడా ఎటువంటి పనులు చేసుకోవడానికి అయితే అనుకూలంగా లేదు. ఈరోజు టైలర్స్ డే. ఈరోజు మనకి ఈ రోజుతోటి మాఘమాసం ముగుస్తుందన్నమాట. ఇంకా నేషనల్ సైన్స్ డే. ఈ 28వ తేదీతోటి మాఘమాసం కూడా పూర్తవుతుందండి. ఈరోజు ఈ అమావాస్య రోజు, ఈ మాఘ అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే, అందులో శుక్రవారం కూడా వస్తుంది, పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి ఫ్రెండ్స్. మనకి తెలిసింది కదా ఫ్రెండ్స్, 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ శనివారం నుంచి 28వ తేదీ శుక్రవారం రోజు వరకు కూడా వచ్చే ముఖ్యమైన పండుగలు, రోజులు, ఏ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, వివాహ గృహ ప్రవేశాలకి ముఖ్యమైన రోజులు ఏమిటి, ఇంకా ముఖ్యమైన పండుగలైనటువంటి రథసప్తమి, మహాశివరాత్రి, సంకటహర చతుర్థి, వసంత పంచమి, భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి, ఇలా విశేషమైన రోజులు ఏ రోజుల్లో వచ్చినాయో తెలిసింది కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంత విశేషమైన మాఘమాసంలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండుగలను భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని ఆ స్వామి వార్ల అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ watching.